హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఫస్ట్గా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ మీద ప్రతి దాడికి దిగింది. దాని గురించి మాట్లాడదాం. రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్లో ఎంత మ్యానిపులేషన్ చేశారని ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కర్ణాటక ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యి నిన్న సవాల్ ఇసురుతూ నువ్వు ప్రూఫ్ ఇవ్వు, దమ్ముంటే డాక్యుమెంట్స్ ఇవ్వు, డిక్లరేషన్ ఇవ్వు, ఓత్ ఇవ్వు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నిన్న చెప్పింది. దాని గురించి మాట్లాడదాం ఈరోజు. ఓకే, ఇది అసలు యాక్చువల్గా ఎవరు అబద్ధం ఆడుతున్నారు? ఎలక్షన్ కమిషన్ అబద్ధం ఆడుతుందా, రాహుల్ గాంధీ అబద్ధం ఆడుతుందా అనేది మనకు తెలీదు. బట్ నిన్న జరిగిన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఓకే, దాని ముందు వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ ఆయన ఎక్స్ మీద. మీరు ఈ యొక్క ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగిందని నమ్మే వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో మీరందరూ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నేను కూడా మిస్డ్ కాల్ ఇచ్చాను నిన్న. నాకు థ్యాంక్ యూ అని మెసేజ్ వచ్చింది. నాకు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత 9650033420 దానికి మిస్డ్ కాల్ ఇస్తే ఇదిగో రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసినట్టు. సో మీరందరూ రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాలి. ఎలక్షన్ డెమోక్రసీని కాపాడాలి అనుకునే వాళ్ళు మొత్తం కూడా ఇది కరెక్ట్ కాదు. డెమోక్రసీలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎన్నికలు నడపాలి అనేవాళ్ళు నమ్మేవాళ్ళు ఈ నంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. లేదంటే votechory.in/EC డిమాండ్ అనే దానికి కూడా మీరు మిస్డ్ కాల్ ఇస్తే మనం రాహుల్ గాంధీ సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, లోపలికి వెళ్ళి చూస్తే రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసినప్పుడు ఇది ఇక్కడ చూడండి, కొన్ని ఉన్నాయి ఇక్కడ. రాహుల్ గాంధీ క్లెయిమ్డ్ శకున్ రాణి 1 అడ్రస్ 70 పీపుల్, ఫాదర్ నేమ్ 000, అడ్రస్ 000, డూప్లికేట్ ఓట్స్, చాలా క్లెయిమ్లు చేశాడు కదా. ఇలాగా ఎవరో శకున్ రాణి మీద 2 పేర్లు ఉన్నాయి, ఇంకొక అతని పేరు చూపించి అతనికి ఒకే వ్యక్తి 4 పోలింగ్ బూత్ల్లో అతని పేరుంది, రైట్, అడ్రస్లు 00 ఉన్నాయి, ఫాదర్ నేమ్ ఏదో ఉంది, అవన్నీ చెప్పాడు కదా. సరే, ఇవన్నీ వదిలేసి ఇది ఒక శకున్ రాణిది మాత్రం క్రాస్ చెక్ చేసి నిన్న ఎలక్షన్ కమిషన్ ఆ ఒక్క దాని మీద రాహుల్ గాంధీని ప్రతి సవాలు ఇసరడానికి ప్రయత్నం చేసింది ఎలక్షన్ కమిషన్ నిన్న. అది శకున్ రాణి మీద. అసలేంటి యాక్చువల్గా రాహుల్ గాంధీ ఏమన్నాడు ప్రజెంటేషన్ అప్పుడు? ఇది గిట్ట అన్నాడు, లెట్ మీ టెల్ యూ దట్ స్టోరీ ఆఫ్ శకున్ రాణి. She became a first-time voter. She is 70 years old. She used Form 6 once. A few months later, she used Form 6 again. She had been listed in the voter list twice, and she is listed as a first-time voter. So, did Shekun Rani vote or did someone else vote for Shekun Rani? To hide this, CCTV data is not being given to us. And Shekun Rani's case is not the only case like this. There are thousands of people who have used Form 6 to put their names 2-3 times in a voter list. ఇది రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ అప్పుడు చెప్పింది. శకున్ రాణి అనేటువంటి ఒక ఆమె ఒక Form 6 ఉపయోగించి ఫస్ట్ టైం ఓటర్గా 70 సంవత్సరాల ముసలామె Form 6 ఉపయోగించి ఫస్ట్ టైం ఓటర్గా ఎన్రోల్ అయింది. ఆ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ టైం Form 6 ఫిల్ చేసింది. సో ఇప్పుడు ఆమె 2 times వచ్చింది. ఆమె ఓట్లు 2 సార్లు వచ్చాయి. ఈ 2 సార్లు వచ్చినప్పుడు మరి ఆమె 2 సార్లు వేసిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆమె తరపున వేసారా అనేది తెలియదు. కానీ అని ఒక అది దాన్ని మేము బయట పెడతాము, CCTV ఫుటేజ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని ఒక మాట అన్నారు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎలక్షన్ కమిషన్ ఏమంది, ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ ఇట్ వాస్ ఫౌండ్ దట్ శకున్ రాణి ఓన్లీ ఓటెడ్ వన్స్ నాట్ ట్వైస్. వీళ్ళు ఏమంటారంటే మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మేము చెక్ చేసాము, శకున్ రాణి ఒకసారే ఓటేసింది, 2 సార్లు వేయలేదు. అంటే అర్థం ఎలక్షన్ కమిషను ఒప్పుకుంది ఏంటంటే 2 సార్లు ఆమె పేరు ఉందని ఒప్పుకున్నట్టు. ఎలక్షన్ కమిషన్ ఆమె పేరు 2 సార్లు, దాన్ని వెనక్కి తీసుకోలేరు. ఒకసారి చెప్పిన మాటని వెనక్కి తీసుకోలేరు. ఎందుకు? ఆ డేటా మొత్తం అతనికి ఇచ్చేశారు. RTI వేస్తే RTI ద్వారా ఏది నాన్ కన్వర్టబుల్ ఫార్మాట్లో డేటా ఇచ్చారని చెప్పాడు కదా అతను. అది ప్రొటెక్టివ్ ఫార్మాట్లో. ఇప్పుడు కొన్ని పేపర్లని మీరు స్కానర్లో పెడితే అది ఆటోమేటిక్గా డిజిటల్ ఫార్మాట్లోకి వర్డ్ డాక్యుమెంట్గా కన్వర్ట్ అవుతాయన్నమాట పేపర్లు. ఆ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మార్చకుండా కూడా ప్రొటెక్ట్ చేసిన డాక్యుమెంట్ ఇచ్చారు నాకు అని చెప్పాడు కదా. అంత అవసరం ఏముంది? ఎలక్షన్ డేటాని సరే నువ్వు డిజిటల్ ఫార్మాట్లో, ఎక్సెల్ ఫార్మాట్లో, వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్లో ఇవ్వమంటే మేము ఇవ్వము అన్నావు. సరే నువ్వు నాకు పేపర్ ఇవి, చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఆ పేపర్ కన్వర్ట్ అయిపోయింది డేటాగా అని అన్నాడు. వాళ్ళు ఇచ్చారట నాన్ కన్వర్టబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. అంత ప్రొటెక్షన్ ఏంది ఆ ఎలక్షన్ యొక్క ఎలక్షన్ డేటాకి అని అన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు ఈమె ఒకసారి ఓటేసింది, 2 సార్లు ఓటేయలేదు అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది.
ఇంకోటి, ది డాక్యుమెంట్ షోన్ బై హిమ్ ఇస్ నాట్ ద డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ది పోలింగ్ ఆఫీసర్. ఇప్పుడు అతను ఏదైతే తీసుకొని వచ్చి టిక్ పెట్టారు, ఇదిగో చూడండి 2 సార్లు ఓటేసిందని చూపించాడు కదా, ఆ టిక్ పెట్టిన పేపర్ ఏదైతే నీ చేతిలో ఉందో అది మేము పోలింగ్ ఆఫీసర్ ఇచ్చింది కాదు, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ అంది. అందుకే రాహుల్ గాంధీ గతంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని మీరు వచ్చి నన్ను కలవండి అని అంటే నేను రాను అన్నాడు. పార్టీలన్నీ వెళ్ళి కలిశాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెళ్ళి, సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళు వెళ్ళి, ఇదిగోండి మాకు ఇక్కడ అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కూడా ఇచ్చారు అక్కడ ఎలక్షన్ కమిషన్కి. చాలా పార్టీలు వెళ్ళి అక్కడ కలిసారు, కానీ రాహుల్ గాంధీ నేను రానన్నాడు. ఎందుకు రానన్నాడు అంటే ఇదే, అతను ఏమైనా ప్రూఫ్ బయట పెడితే ప్రూఫ్ని ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎలక్షన్ కమిషన్ కనుక ఏమన్నా ఒక వన్ కైండ్ ఆఫ్ సిస్టమాటిక్ రిగ్గింగ్ అన్నాడు కదా, అతను ఒక డాక్యుమెంట్ మ్యానిపులేషన్ జరిగింది అన్నాడు కదా. దేశవ్యాప్తంగా అంత పెద్ద వ్యవస్థను మార్చగలిగిన ఒక చిన్న డాక్యుమెంట్, పోలింగ్ బూత్లో ఒక ఆఫీసర్ చేసిన డాక్యుమెంట్ మార్చడం ఎంత పని వాళ్ళకి ఒకవేళ చేయాలనుకుంటా. అందుకనే అతను గతంలో రమ్మంటే నేను రానన్నాడు. రానని తన రీసెర్చ్ తను చేసుకొని ప్రజలకు ప్రజెంటేషన్ ఇచ్చాడు. అక్కడ నిన్న జర్నలిస్టులు కూడా అడిగారు అతన్ని, ఇది మీరు ఏంది ఇప్పుడు కోర్టులో వేస్తారా దీన్ని, ఎలక్షన్ కమిషన్ మీద కోర్టులో కొట్టాడతారంటే అన్నాడు, ఎలక్షన్ కమిషన్ మీద నేను ఫైట్ చేయను, గవర్నమెంట్ మీద నేను ఫైట్ చేయను, జరిగిన అన్యాయాన్ని భారతదేశ ప్రజలకు చెప్తున్నాను అన్నాడు. ఇదే మాట మీరు చూడండి ఒకసారి అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు, అదే ఆ ప్రజెంటేషన్ అప్పుడు జర్నలిస్టులతో లాస్ట్న మాట్లాడాడు. అప్పుడు అన్నాడు అన్నమాట, నేను జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా, ఇక ప్రజల ఇష్టం అని తను ఒక ఫిక్స్ అయిపోయి నేను ఎలక్షన్ కమిషన్ కలవను అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కలిస్తే ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళగానే ఓకే నీ డౌట్స్ ఏంది, ఓత్ ఇవ్వమన్నారు, డిక్లరేషన్ ఇవ్వమన్నారు. డిక్లరేషన్ ఇవ్వంటే తన 6 నెలలుగా చేసినటువంటి సంపాదించిన ప్రూఫ్లు మొత్తం జిరాక్స్ పెట్టి దానికి అటాచ్ చేసి ఆ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. తన దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం సబ్మిట్ చేయాలి. ఆధారం మొత్తం సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఈ శకున్ రాణి విషయంలో కనుక మేము ఇచ్చిన టిక్ ఏదైతే ఉందో అది పోలింగ్ ఆఫీసర్ ఇచ్చింది కాదు, వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మార్చడం ఎంత పని ఎలక్షన్ కమిషన్కి. అందుకే కదా అతను ఏమండి ఇదంతా వద్దండి, సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి. సరే సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వడానికి ఇది పబ్లిక్కి వెళ్ళకూడదు, సెక్యూరిటీ మ్యాటర్ అని చెప్పి నువ్వు చట్టం మార్చావు. ఒక కండిషన్ మీద ఇవ్వండి, దీన్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు, వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు, ఇది కేవలం మీ వెరిఫికేషన్ కోసమే అని చెప్పి కండిషనల్గా ఇవ్వచ్చుగా. సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు రాహుల్ గాంధీ, నువ్వు అపోజిషన్ నాయకుడు అని నీకు ఇస్తున్నాము, నువ్వు వెరిఫై చేసుకో, ఎక్కడుందో చూసుకో, మేము ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు నడిపామని ఇవ్వచ్చు కదా అపోజిషన్ నాయకుడికి కండిషనల్గా. సరే లేదు అతని మీద నమ్మకం లేదు, సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాడు, సెక్యూరిటీ ఎలక్షన్ అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లము. మరి ఇప్పుడు ఆ ఎన్నికలు జరిగేటప్పుడు మీడియా వాళ్ళందరూ చూపిస్తూ ఉంటారు, కెమెరాలు పెట్టేసి అక్కడ మోటార్లు మొత్తం తీసుకొని ఫోటోలు తీసుకొని, మరి అక్కడ సెక్యూరిటీ ఏమైంది, ప్రైవసీ ఏమైంది? సో ది ప్రైవసీ ఇష్యూ అని అన్నారు. అపోజిషన్ నాయకులకి ఇదిగండి మా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి రండి, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇస్తాము, ఇక్కడే మీరు చూసుకోండి, బయటికి తీసుకెళ్ళటానికి లేదు, కనీసం ఆఫర్ ఇచ్చారా లేదు, సీసీటీవీ ఫుటేజ్లుగా ఇవ్వము అని చెప్పి చట్టం మార్చేసి బైండ్ చేసేసి ఇతనికి ఇవ్వట్లా. అందుకని అతనేమంటున్నాడు, నువ్వు సీసీటీవీ ఫుటేజ్లు ఇస్తే తప్ప నీ దగ్గరికి రాను, గివ్ మీ సీసీటీవీ ఫుటేజ్ ఆర్ గివ్ మీ ద డేటా, ఏమంటారు నాన్ ప్రొటెక్టివ్ ఫార్మాట్లో, డిజిటల్ ఫార్మాట్లో నాకు డేటా ఇవ్వు, నేను ఎక్సెల్ షీట్లో ఏదో మార్చుకొని 10 నిమిషాల్లో చెప్తాను నువ్వేం చేసావో అనేది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఓకే నేను ఎన్నిసార్లు ఉందని చెప్పడం ఎంత పని, చాలాసార్లు ఉంది నేను చెప్తాను అనేది ఆరుండి ఇవ్వట్లా, డిజిటల్ ఫార్మాట్లో డేటా ఇవ్వట్లా, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వట్లేదు అనేది కదా ప్రాబ్లం ఇది. కాబట్టి మరి ఎవరు ఇచ్చారు ఏమంటారు ఎలక్షన్ కమిషను, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మేము ఇవ్వలేదు అంటే పోలింగ్ ఆఫీసర్ ఇవ్వలేదు అని చెప్తున్నారనమాట. పోలింగ్ ఆఫీసర్ ఇవ్వలేదు అని చెప్పారు. మరి ఎవరు ఇచ్చారు, అతని దగ్గరికి ఎలా వచ్చి, సరే బూత్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఉంటాడు కదా, సరే అతను టిక్ పెట్టిన పేపర్ అనుకోండి, బట్ అతను కూడా 2 సార్లు ఎందుకు పెడతాడు, ఎవరో ఓటేయడానికి వస్తే కదా పెడతారు. అందుకే సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే అక్కడ పేరు చదువుతారనమాట, శకున్ రాణి అని పేరు చదువుతారు. పేరు చదవకనా నీ పేరు ఏందమ్మా, శకున్ రాణి ఓకే టిక్, 5గురు మాట్లాడతారు ఆ పేరు మీద, ఏజెంట్లు మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు. అందుకని సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి, అక్కడ మ్యానిపులేషన్ జరగదు కదా సీసీటీవీ ఫుటేజ్ల దగ్గర.
అందుకని తనది ఇవ్వమంటే ఇవ్వట్లా. సరే వీళ్ళు ఏమంటారు, ఇదిగో నీకు ఎలక్షన్ కమిషన్ మీద ఫెయిత్ లేకపోతే నువ్వు రిజైన్ చేయన్నారు భారతీయ భారతి. ఇక్కడ ఫెయిత్ ఇష్యూ కాదు కదండి. అతను ఒక డేటా రీసెర్చ్ చేసి తీసుకొచ్చి భారతదేశ ప్రజల ముందు పెట్టాడు. ఆ ప్రజెంటేషన్ తర్వాత చాలామంది భారతీయుల్లో మార్పు వచ్చేసింది. నిజంగా ఆలోచించారు. రాహుల్ గాంధీని సపోర్ట్ చేయని వాళ్ళు కూడా జర్నలిస్టులు, ప్రజలు, మేధావులు మొత్తం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ దట్ ప్రజెంటేషన్. ఎందుకు సాలిడ్ ప్రూఫ్స్ ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు మీ గవర్నమెంట్ రాహుల్ గాంధీ రిజైన్ చేయటం కాదు, గవర్నమెంట్ మీద ఒక అనుమానం వచ్చింది, ఎలక్షన్ కమిషన్ మీద అనుమానం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు క్లీన్ చిట్ ఇచ్చుకోవాలంటే మీకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే మేము తప్పు చేయలేదని నిరూపించుకోవటం. అవును కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే మీ మీద ఇప్పుడు ఆయన చేసిన ప్రజెంటేషన్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ద ఫెయిత్ దట్ ఎలక్షన్ కమిషన్ మీద ఫెయిత్ లేకపోతే రిజైన్ చేయ, అది కాదు కదండి. హీఈస్ ఎలీజింగ్ దట్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ యూ ప్రూవ్. మోర్ ఓవర్ అతను ఏదో అంతర్గతంగా ఆర్టీఐ వేస్తే సరే ఏదో అనుకోవచ్చు, పబ్లిక్గా ప్రజెంటేషన్ ఇచ్చాడు. అతని ఛానల్లోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. చాలామంది కొన్ని వేల యూట్యూబ్లో లైవ్లు పెట్టారు, కొన్ని వేల న్యూస్ ఛానల్స్ లైవ్లు పెట్టారు. అండ్ నాకు తెలిసిన వరకు ఈ యొక్క కనీసం 20-30 కోట్ల మంది జనాలు చూసుంటారు ఆ ప్రజెంటేషన్ దేశం మొత్తం మీద. ఇప్పుడు 20-30 కోట్ల మంది జనాల దగ్గరికి వెళ్ళినటువంటి ఒక ఎలిగేషన్ని ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చుకోవాలి మీరు దానికి. కాబట్టి మీరే సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి అతన్ని మేము ఎలాంటి తప్పు చేయలేదు నిరూపించుకోవాలి తప్ప అతన్ని రిజైన్ చేయమంటం వల్ల దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ నా ఉద్దేశం. గో టు కోర్ట్. ఇతనేమంటారు, కోర్టుకి వెళ్ళండి మీరు ఎలిగేషన్ చేయటం ఎందుకు అంటే. కోర్టు ఏమంది, గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది మా చేతిలో లేదు, అది మా పరిధిలో లేదు అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. ఏమైంది, సరే ఇప్పుడు రాహుల్ గాంధీ కోర్టుకు వెళ్తాడు, ఏమైంది, కోర్టుకు వెళ్తాడు, సరే నెక్స్ట్ ఇయర్ వాయిదా, ఈలోపు గవర్నమెంట్ అయిపోద్ది. ఎన్నికలప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, కోర్టు జడ్జిమెంట్లు ఎంత ఫాస్ట్గా క్విక్గా ఇస్తారు వీటన్నింటి మీద మనంతా తెలుసు కదా. సో అందుకని ఇవన్నీ అతను తెలుసు. కోర్టులకు వెళ్ళమంటారు, వర్కౌట్ అవ్వదు. ఎలక్షన్ కమిషన్ నన్ను కలవమనిద్ది, వర్కౌట్ అవ్వదు. గతంలో నన్ను కలవమన్నారు, నేను కలవలేదు. అదే వైఎస్ఆర్సీపీ మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి కలిసినా సరే వీళ్ళు డేటా తీసుకుంటారు, దానికి సంబంధించి డేటా మ్యానిపులేట్ చేస్తారు అని అతను భయము. కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ కలవటం, కోర్టులకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇవన్నీ వర్కౌట్ అవ్వు, జరిగిన న్యాయాన్ని ప్రజలకు చెబుతున్నానని చెప్పి అతను ఫిక్స్ అయిపోయి ప్రజెంటేషన్ ఇచ్చాడండి. అదే చెప్పాడు అతను ఎలక్షన్ టైంలో, ప్రజెంటేషన్ టైంలో. ఓకే, ఇప్పుడు వీళ్ళే ఉంటారు, రాహుల్ గాంధీకి వాల్యూ క్రెడిబిలిటీ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి, ఓత్ తీయాలి, అదే డిక్లరేషన్ ఓత్ తీయాలంటే జిరాక్స్లు మొత్తం పెట్టి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తే ఇప్పుడు అతని ఎలిగేషన్ అంటే మీరు అంత పెద్ద వ్యవస్థని, సిస్టాన్నే మ్యానిపులేట్ చేశారు, అన్ని రాష్ట్రాల్లో మ్యానిపులేట్ చేశారంటే ఎలిగేషన్ చేసినప్పుడు, ఒక ఆరోపణ చేసినప్పుడు, ఆఫ్టర్ ఆల్ పోలింగ్ బూత్ ఆఫీసులో ఒక పేపర్ని డాక్యుమెంట్ చేయడానికి ఆయన రైజ్ చేసిన వాటిని టిక్లు పెట్టి కొత్త ఎంత పని అండి వాళ్ళకి. ఓకే, ఇవన్నీ కాదు, ఓతులు డిక్లరేషన్ల వల్ల ఆధారాల కోసం వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఆయన నువ్వు ఓత్ ఇవ్వు, డిక్లరేషన్ ఇవ్వు, ఎందుకు అతని దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రావాలి, దాన్ని బట్టి మార్పులు చేయాలనే ఉద్దేశమా అని కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు దాన్ని. అసలు ఆయన పట్టించుకోవట్లేదు. నేను ఓత్ ఇవ్వను, డిక్లరేషన్ ఇవ్వను, నిన్ను కలవను, కోర్టుకి వెళ్ళను, పోలీస్ స్టేషన్కి వెళ్ళను, నా దగ్గర ఉన్న ఆధారాలు ప్రజలకు చెబుతా అన్నాడు. అంతే చెప్తున్నాడు ప్రజలకి, అంతే. దట్ ఈస్ ది వే ఆఫ్ ఈస్ గోయింగ్. ఓకే, ఇక్కడ చూడండి, సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమంటే ఎవరు, డిజిటల్ డేటా ఇవ్వమంటే ఎవరు, ఎవిడెన్స్లు మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఎనివే దే హిట్ బ్యాక్. కాంగ్రెస్ వాళ్ళు దే డజంట్ వాంట్ టు గివ్ ద ప్రూఫ్ దట్ దే థింక్ దే ఎరేజ్ ద ప్రూఫ్. మేము ఇచ్చామంటే ఇప్పుడు అన్ని ప్రూఫ్లు మొత్తం ఎరేజ్ చేసేస్తారు మీరు, కాబట్టి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి, డిక్లరేషన్ లేదు, ఏం లేదా నేను కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఓకే, సరే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు శరద్ పవార్ నిన్న ఒక కామెంట్ చేశాడు. శరద్ పవార్ చేసిన కామెంట్ ఏంది, ఇదిగో నువ్వు ఎవరో వచ్చారట, ఇద్దరు మా దగ్గరికి వచ్చారు, ఇదిగో 288 సీట్లలో 160 సీట్లు మేము గెలిపించే బాధ్యత మాదని ఎవరో ఇద్దరు వచ్చారట శరద్ పవార్ దగ్గరికి. ఆయన రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళాడట. రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్తే రాహుల్ గాంధీ గారు వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారట. మాట్లాడుకొని ఏం చెప్పాయంటే, సార్ 280లో 160 సీట్లు గెలిపించే బాధ్యత మాదని ఎవరో ప్రపోజల్ పట్టుకొని వెళ్ళారు. రాహుల్ గాంధీ అన్నాడట,
దిస్ ఈజ్ నాట్ మై వే ఆఫ్ విన్నింగ్ ద ఎలక్షన్స్, ఇట్ ఈస్ నాట్ డెమోక్రటిక్ అని వాళ్ళని పంపించాడట. దిస్ ఈజ్ ద ఆనెస్టీ, రైట్? అది కదా ఆనెస్టీ అంటే. ఎవరో వచ్చి మేము చీటింగ్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం సార్ అంటే, లేదు, నేను దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ విన్నింగ్ ది ఎలక్షన్స్, ఐ వాంట్ టు విన్ డెమోక్రటికల్లీ. ఇదే ప్రతి భారతీయుడి కనుక ఇదే అనుకుంటే ఇదంతా జరగతే, ఇన్ని ఎలిగేషన్స్ రావు కదా. డెమోక్రటిక్గా నేను గెలవదాం అనుకున్నాను, నీతిగా నిజాయితీ గెలుద్దాం అనుకున్నాను, ప్రజలు మ్యాండేట్ ఇస్తే మేము గెలుస్తాం లేకపోతే లేదు అనేటువంటి ప్రతి ఒక్కరు అనుకుంటే ఇన్ని ఆరోపణలు రావు కదండి. చాలా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ ఆఫ్టర్ శరద్ పవార్ టోల్డ్ ఆన్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నేను రోజు మాట్లాడుతున్నాను, కానీ ఈ శరద్ పవార్ నిన్న స్టేట్మెంట్ అయినాక ఐఎమ్ మోర్ ఇంప్రెస్డ్ అండ్ రాహుల్ గాంధీ. ఈ సార్ దిస్ నాట్ మై వే ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్, దిస్ నాట్ మై వే ఆఫ్ విన్నింగ్ ఎలక్షన్ అని అన్నాడు అని శరద్ పవార్ చెప్పగానే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, ఇక్కడ ఏమంటాడు, సరే ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని న్యూస్ ఛానల్స్ గ్రౌండ్ రిపోర్ట్ అని వెళ్ళారండి. కొన్ని న్యూస్ ఛానల్స్ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిన అడ్రస్లకు వెళ్ళారు. అడ్రస్లకు వెళ్తే ఇదిగో ఇండియా టుడే వాళ్ళు ఇది ఈ అడ్రస్కి వెళ్ళారు. ఈ అడ్రస్కి వెళ్తే ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్, ఇతను ఉన్నాడు చాలా పేదరికంలో ఉన్నాడు, సింగిల్ బెడ్రూమ్ హౌస్, చాలా పేద ఇల్లు. ఆ అడ్రస్ మీద 80 నేములు, 80 మంది ఓటర్లు ఆ అడ్రస్ మీద ఉన్నారు. ఇతను తీసుకెళ్ళి వీళ్ళందరూ మీ అడ్రస్లో ఉన్నారండి, వీళ్ళందరూ మీ ఓటర్సా అని అడిగితే వాళ్ళెవరు నాకు తెలీదు, ఈ ఇంట్లో 80 మంది అట్టుంటారని అన్నాడు ఇతను. గ్రౌండ్ రిపోర్ట్ ఎవరు చేసింది? ఇండియా టుడే చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మీరు చూడండి, వీడియో తిరుగుతుంది నిన్న. ఇంకొక ఛానల్ కూడా చేసింది, దట్ ఈజ్ న్యూస్ లాండ్రీ అండ్ న్యూస్ మినిట్. ఐ థింక్ న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ ఇద్దరు ఒకరిదే అనుకుంటా. నేను సేమ్ వీడియోస్ 2 ఛానల్లో చూశాను, అవి 2 ఒకరి అనుకుంటా. ఈ న్యూస్ లాండ్రీ వాళ్ళు కూడా చెక్ చేశారు, పోయి కరెక్ట్గా ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళారు, ఇది పేర్లు చూపించారు, 80 మంది ఈ అడ్రస్ మీద ఉంది, వీళ్ళు మీకు తెలుసు అంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నారు. బట్ ఒకటైతే కన్ఫర్మ్ చేశారు, ఇతను భారతీయ జనతా పార్టీ సంబంధించిన సపోర్టరేనంట, ఇతను కూడా బీజేపీకి సంబంధించిన సపోర్టరేనంట. అంటే వాళ్ళ కార్యకర్తల ఇంటి అడ్రస్ పెట్టి ఎవరెవరో ఫేక్ నేమ్స్ అవన్నీ కొట్టారు అనేది ఎలిగేషన్ చేశారు కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా ఉన్న ఛానల్స్ కూడా గ్రౌండ్ వెరిఫికేషన్ అని వెళ్ళాయి. ఇది టైమ్స్ నౌ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి ఛానల్, వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి ఇది శకున్ రాణిని కలిశారు. షీఈ్ ద శకున్ రాణి, 70 years ఓల్డ్ ఉమెన్. ఈమెను అడిగారు, ఈమెమందని నా దగ్గర ఒకటే ఐడి కార్డు ఉంది, నేను ఒకసారి ఓటేశాను, నాకు మిగతా రాహుల్ గాంధీ చేసిన క్లెయిమ్ తప్పు, అబద్ధం ఆడుతున్నాడు రాహుల్ గాంధీ అని శకున్ రాణి గారు అన్నారు. 70 years ఓల్డ్ ఉమెన్, నా దగ్గర ఒకే ఐడి ఉంది, ఒకసారి ఓటేశాను. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 2 సార్లు ఓటర్ ఐడి ఉంది, 2 సార్లు పేరు ఉందన్న సంగతి, మరి దాని సంగతి ఏంటి? సరే ఏమి చేసి ఇప్పుడు ఏముంది, కార్యకర్తలు చేత చెప్పించడం ఏముందండి, అందుకని ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అని అంటాడు. ఇప్పుడు ఆ డేట్లు మొత్తం ఎవరో కార్యకర్త వస్తాడు, ఇదిగోండి ఆ ఓటర్ ఐడి నాదే, ఎవరో ఒకరి పేరు మీద కొట్టారు కదా, ఇదిగో నా పేరు ఇదే, నా పేరు అని చెప్పి మీడియా ఛానల్లో చెప్పడం ఈజీ. ఓకే, ఏముంది, ఒక లీడర్ చెప్పినట్టు ఏది చెప్పమంటే అది చెప్తారు మీడియా ముందుకు వచ్చి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అందుకని అతను సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అంటాడు. సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అంటే అదిగా ఇవ్వమంటున్నాను, అది కదా ఇక్కడ డౌట్. అందుకని నేను రాను, నేను ఓత్ ఇవ్వను, నేను డాక్యుమెంట్ ఇవ్వను, నేను ఏమీ చేయను, ప్రజలకు చెప్తానని చెప్పి అతను ఫిక్స్ అయ్యి ప్రజలకు చెప్తున్నాడు. ఓకే, ఇది ఏమి సరే, ఈమె చెప్పిన ప్రకారం నేను ఒకసారి ఓటేసాను, నా దగ్గర ఒకే ఓటర్ ఐడి ఉందంటే మరి ఇంకొక ఓటర్ ఐడి ఎవరి దగ్గర ఉంది? రెండు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆమె ఒకసారి ఓటేసింది అని చెప్తుంది, బట్ ఇంకొక ఓటర్ ఐడి ఎవరి దగ్గర ఉంది? ఎవరు తీసుకున్నారు దాన్ని? ఎందుకు టిక్ పెట్టారు దాని మీద, డాక్యుమెంట్ మీద అనేది? సరే, ఇది వీళ్ళు వచ్చారు, ఎందుకు 0 ఉన్నాయి అడ్రస్ల దగ్గర, ఫాదర్ దగ్గర 00 ఉన్నాయి ఎందుకని అంటే, మాకు ఫస్ట్లో కొద్దిగా తేడా వచ్చింది, తేడా వచ్చినప్పుడు మేము మళ్ళీ రెక్టిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెక్టిఫై చేశారు అన్నారు. సరే, ఆ ఓటర్ ఐడి చూపించండి అని అంటే చూపించట్లేదు. మళ్ళీ వీళ్ళ ఛానల్లో గ్రౌండ్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళే ఎవరో ఒకరు వచ్చి, ఇదిగండి ఈ పేరు నాదే, ఫాదర్ నేమ్ 00 అని ఉంది, నేనే, ముందు తప్పు వచ్చింది, నేను తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చెప్తే రెక్టిఫై చేశారని ఒక అతను మీడియా ముందు చెప్పాడు. ఆ యాంకర్ అన్నాడు, సరే నీ ఓటర్ ఐడి తీసుకున్నట్టు, లేదు ఇప్పుడు నా దగ్గర లేదు అంటున్నాడు. ఓకే, అది సో ఇవన్నీ ఆరోపణలే. రాహుల్ గాంధీ చేసింది ఒకవేళ ఆరోపణ అయ్యొచ్చు, నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, తన యొక్క రీసెర్చ్లో అనుమానం అయి ఉండొచ్చు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దట్ దే హావ్ డన్ నథింగ్ అండ్ దెన్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆనెస్ట్లీ అండ్ దెన్ క్లీన్ చిట్ వచ్చేసింది. వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకోవాలి, లేదంటే ఇతను గొడవ చేస్తూనే ఉంటాడు.
ఇప్పుడు దీన్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి నన్ను ఇది పట్టుకొచ్చారు. ఐఏఎఫ్ చీఫ్ మాకు గవర్నమెంట్ చాలా ఫ్రీడమ్ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ కానీ ఒక మాట అన్నాడని దాన్ని హైలైట్ చేసి రాహుల్ గాంధీ అబద్ధం ఆడాడు, చేతులు కట్టేశారు ఆర్మీ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్లు అన్నారని చెప్పేసి నానా తిప్పలు పడ్డారు దీన్ని డైవర్ట్ చేయడానికి. కానీ అది డైవర్ట్ కాలేదు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ యొక్క ఓటర్ మ్యానిపులేషన్ అనేది. చాలా ట్వీట్లు, చాలా వీడియోలు, చాలా ఛానల్స్ నానా తిప్పలు పడ్డాయి నిన్న ఈ ఆపరేషన్ సింధూర్కి డైవర్ట్ చేయడానికి. బట్ అయినా సరే అది డైవర్ట్ అవ్వలా, ఎందుకంటే మొత్తం కూడా భారతదేశంలో ఉండే ప్రతి సిటిజన్ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు, ఎలక్షన్ గురించి, అతను ఇచ్చిన ప్రజెంటేషన్ గురించి ఆలోచిస్తున్నారు. సరే, ఇది అల్టిమేట్గా మనం కూడా రాహుల్ గాంధీని సపోర్ట్ చేసే మనం కూడా వాట్ వీ డిమాండ్ ది లీడర్స్ అండ్ అథారిటీస్ ఆర్ give him CCTV footages, give him transferable papers or at least డిజిటల్ డేటా. అతను ఏదైతే అడుగుతున్నాడో ప్రజలకి పైన అతనికన్నా ఇవ్వాలి, అపోజిషన్ లీడర్ కన్నా ఇవ్వాలి. వాళ్ళకి మీరు కండిషన్ పెట్టండి, బయటికి ఇవ్వద్దు, షేర్ చేయొద్దు సోషల్ మీడియాలో అని. వాళ్ళు వెరిఫై చేసుకొని ఒకవేళ రాంగ్ అయితే అండి పొరపాటు చేశానండి, నేను మీరు మ్యానిపులేషన్ చేశారనుకున్నాను, ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత మీరు జెన్యున్గా గెలిచారని నేను భావిస్తున్నానని చెప్పి అతనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఒకవేళ జెన్యున్ అయితే అతనే, రాహుల్ గాంధీ పొరపాటు అయితే అతనే చెప్తాడు కదా నేను పొరపాటు చేశానని. అది మా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.